హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో గొడవ జరిగిన పరిస్థితి. ఒకటి మైనంపల్లి అనుచరులు, అదే కాకుండా మర్రి రాజశేఖర్ రెడ్డి అనుచరులు అందరూ కలిసి నిన్న కొట్టుకోవడం అయితే జరిగింది. భారీగా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి రాజకీయాలంతా కూడా వేడెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు అంతా కూడా నిన్నంతా కూడా ఉధృత వాతావరణం, రోడ్లపైకి వచ్చి కూడా సవాళ్ళు విసురుకొని కౌంటర్స్ విసుకున్నారు. దమ్ముంటే మల్కాజ్గిరికి రా అంటూ కూడా బీఆర్ఎస్ వ్యక్తులు సవాళ్ళు విసరడం, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా మైనంపల్లితో పాటు కుమారుడు రోహిత్తో పాటు కూడా మల్కాజ్గిరి చౌరస్తాకు వచ్చి మరి ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నంతా కూడా హీటెడ్ సిచ్యువేషన్ అయితే ఉండే. కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా గొడవపడిన పరిస్థితి అయితే ఉండే. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. దాంట్లో పలువురు గాయాల పాలయ్యారు. A1 A2గా కూడా కేసులు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడదాం. ఒక్కసారి అసలు ఏం జరిగిందనే విధంగా, కేవలం సీట్ల గొడవల వల్లనే గొడవ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు అందరూ కూడా భారీగా మోహరించారు. రెండు వర్గాలను కూడా చెదరగొట్టిన పరిస్థితి. అంటే ఇదంతా కూడా పార్టీ ఒక చెక్స్ ద్వారా కూడా జరిగిందనుకుంటా సమాచారం అయితే వస్తుంది. మల్కాజ్గిరి అంతా కూడా నిన్నంతా ఉధృత వాతావరణం, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అసలు ఏం జరిగిందన్న, ఎందుకు మీకు చూస్తుంటే గాయాలు కనిపిస్తూ ఉన్నాయి? చెక్కుల పంపిణీ కారణం వల్లనే ఇదంతా జరిగింది. బీర్లా ఐరయ్య మరియు మర్రి రాజశేఖర్ రెడ్డి వచ్చారు. సీటు వల్లనే గొడవ జరిగిందంటూ చెప్తున్నారు. ఏం చెప్తారు? అవును, సీట్ వల్ల జరిగిండొచ్చు. కానీ అమ్మ, అది ఒక చిన్న ప్లేస్. అక్కడ గుడిలో చేస్తున్నారు ప్రోగ్రాం, మంచి పని చేస్తున్నారు. ఏదైతే ఆషాఢ బోనాల ఉత్సవాలు 2025 గాను ప్రభుత్వం తరఫున పంచవలసిన గుడికి ఆ దీపధూపానికి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ జరుగుతుందని చెప్పి అందరూ వచ్చిండ్రు. మా పోచమ్మ గుడి తరఫు నుంచి మేము మా యొక్క టీం అందరం పోయిన తర్వాత ఆ చిన్న ప్లేస్ అక్కడ ఆర్గనైజ్ అనేది కొద్దిగా కాదు, అందరికీ వేయడం అనేది, కుర్చీలు వేయడం అనేది కాదు. వాస్తవమే, అక్కడ కుర్చీల విషయం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ముందే ఆలోచన చేసుకున్నారు. కాబట్టి మీరు ఒకసారి వీడియో ఫుటేజ్ చూడండి. నేను ఒక్కనే ఉన్నాను, ఈ పక్క ఎవరు లేరు. మా కాంగ్రెస్ క్యాడర్ అందరూ కూడా అవతల పక్క ఉన్నారు. నేను ఇంకా సర్ది చెప్తున్నాను. వాళ్ళు అరుస్తుంటే మీరు చూడండి వీడియో ఫుటేజ్లో. వద్దు, ఇక్కడ గొడవ పడకండి, బయటికి వెళ్ళండి, ఏమన్నా ఉంటే మీరు బయట చూసుకోండి, గుళ్ళో గొడవ పడకండి అని నేను చెప్తున్నాను. ఒక్కటేసారి ముక్కుముడిగా ఒక 5 నుంచి 6 చుట్టూ ముట్టేసి నన్ను కిందేసి ఎట్లా కొట్టినరో మీరు చూసిండ్రు. మీరు ఆ వీడియో ఫుటేజ్లో ఇంకొకటమ్మా, ఎంత దారుణం అంటే ఆ వీడియో ఫుటేజ్లో వాళ్ళందరూ కొడుతుంది నన్ను, వాళ్ళు కొడుతున్నది నన్ను. ఇప్పుడు దాన్ని ఎట్లా ఉల్టా చిత్రీకరణ చేసిండ్రంటే బీఆర్ఎస్ వాళ్ళు కొడుతున్నారు. లక్ష్మారెడ్డిని టార్గెట్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి? అది వాళ్ళకే తెలియదు. ఎందుకంటే అమ్మ, అందులో ఉన్నారు క్రిమినల్స్. ఒక అనిల్ కిషోర్ అనేట ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏందో చూడండి. ఒక రాము యాదవ్, ఒక ఫైనాన్షియల్ చీటర్. అంటే గొడవ ఎక్కడ మొదలైంది? ఒక స్టేజ్ పైన కూడా కార్పొరేటర్లకి సీట్ ఇవ్వకుండా మాజీ కార్పొరేటర్లకి సీట్ ఇవ్వమని చెప్పి, ఆ తర్వాత ఎందుకు ఈ గొడవ అంతా రావాల్సి వచ్చింది అసలు? అదే ఆ స్థలం అనేది బాగా లిమిటెడ్గా ఉన్నది. అక్కడ 8 చైర్లు వేసిండ్రు. ఒక స్టేజ్ మీద 8 కుర్చీలు వేసిండ్రు. 8 కుర్చీలు వేసినప్పుడు మా అల్వల్ మల్కాజ్గిరి 2 కలిపితే 9 డివిజన్లు. తర్వాత మన విప్ గారు బీర్లా ఐలయ్య గారు ఉన్నారు అక్కడ. తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఎండోమెంట్ అధికారి. అట్లా వీళ్ళందరినీ లెక్కేసుకున్నా కానీ 12 కుర్చీలు కావాలి. అక్కడ ఉన్న 8 ఒక చిన్న హాల్. అది అన్నదానం చేసుకునే శనివారం అన్నదానం చేసుకునే ఒక చిన్న హాల్. అందులో అకామిడేట్ కావు. ముందే చెప్పడం జరిగింది, అక్కడ కొద్దిగా చూసుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఇంకా అక్కడ కూడా కొద్దిగా కన్సర్న్ లేని మనుషులు కూర్చున్నారు ఇంకో పక్క చూసుకునేసరికి. సరే సర్దుకుంటే అయిపోయేది. కానీ వాళ్ళు కొద్దిగా ప్రీ ప్లాన్డ్గా గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అనడంతో ఇప్పుడు నిన్న కూడా ఇక్కడ లోకల్ కార్పొరేటర్, నేను లోకల్ కార్పొరేటర్ అయ్యండి కూడా నాకు సీట్ ఇయ్యరా, నాకు చైర్ ఇయ్యరా. అవును, ముక్కుముడి దాడి చేసిండ్రు. ఒకరు ఇక్కడ నుంచి ఇట్లా 4 సార్లు గుద్దడం అయితే నాకు గుర్తున్నది. గుద్దంగానే నేను పడిపోగానే వెనక నుంచి తొక్కేసరికి షోల్డర్ డిస్లొకేట్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది.
3 వీక్స్ బ్యాగ్ దీంతో ఇచ్చేయమని పోలీసులు చెప్పిండ్రు. కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఇరు వర్గాల పైన కూడా ఎఫ్ఐఆర్లు లేదమ్మా, చేస్తారా? తప్పు ఆ. తప్పు పోలీసులు కేసు నమోదు చేసిండ్రు సరే, ఉమ్, మళ్ళీ నా మీద మా సాయి మీద ఉమ్, 324 పెట్టిండ్రు. 324 అంటే ఏందమ్మా, ఏదైనా వెపన్తోని ఉమ్, అసలు కొట్టినట్టు ఎక్కడైనా ఉన్నదా చూపియండి. ఉమ్, నేను కానీ నా సోదరుడు సాయి కానీ ఎక్కడైనా మేము ఒక చెయ్యి ఇట్లా లేపి కొట్టినట్టయినా సరే ఉన్నదా చూపిమని అంటే చెప్పండి. అక్కడ బీఆర్ఎస్ మీద కేసులు నమోదు చేయలేరు కానీ ఓన్లీ కాంగ్రెస్ నేతల పైన చేశారా? వాళ్ళు చేసిన నిన్న అరాచకము ఎట్లుంది చూసిండొచ్చు, మీరు కూడా చూసిండొచ్చు. అసలు జుట్లు పట్టి కొట్టిండ్రమ్మా మా సోదరులు, మా సోదరిమణి బబిత అని ఉంటుంది ఇక్కడ, శశికళ, మహిళల పైన కూడా దాడులు ఆ, చేశారా? అవన్నీ రావు. ఉమ్, అవన్నీ రావు. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్లో కాంతన్న ఇన్ఛార్జ్ తీసుకొని యాక్చువల్లీ ఏం చేసిందంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాడు. ఆ కుర్చీల దగ్గర ఏంటంటే మాకు వచ్చిన రెస్పెక్టబుల్గా ఒక ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మేము ఆయనకి గౌరవం ఇవ్వాలి కాబట్టి మేము ఆయన పక్కన ఉంచున్నాం. అదే మూమెంట్లో రాజశేఖర్ రెడ్డి వచ్చాడు. దాని పక్కకి ఇక్కడ కార్పొరేటర్స్ ఎవరైతే స్థానిక కార్పొరేటర్ అని చెప్పుకుంటుంది కానీ ఆమె కార్పొరేటర్ ఏందో నాకు తెలియదు. ఆమె మాటలు ఎట్లున్నాయంటే విజయశాంతి అని చెప్పేసి ఉంది. ఆమె మాటలు ఎట్లున్నాయంటే ఘోరమైన మాటలు. అసలు స్టార్ట్ అయింది ఆమె వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది. అసలు ఏమైందంటే నేను పక్కకు నుంచున్నాను. నేను మర్యాదగా ఏం చేస్తున్నానంటే నేను మర్యాద నా చైర్లో నేను కూర్చున్నాను. అక్కడ కూర్చున్న తర్వాత ఏమైందంటే నాకు వచ్చి లేవు అన్నది. నేను అన్నా ఎందుకు లేవాలి మేడం అని అడిగిన. చెక్కులు మేము పంచుతున్నాం, ఇది నా డివిజన్ అంటే నీ డివిజన్ నా డివిజన్ కాదు, ఇది గుడి అందరికీ సంబంధించిన చెక్కులు పంచడము, మీరు ఒక్కోలే కాదమ్మా అందరు ఉంటారు దీంట్లో అంటే. అరే నువ్వు ఎవరో ఐడికి వెళ్ళాను, అరే తులే చక్కగా మాట్లాడమ్మా, నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని, నేను ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ని తీసుకున్నాను, నేను ఆల్రెడీ నాకు డిక్లేర్ అయింది, నువ్వు మర్యాదగా మాట్లాడు, నేను ఒక దళితుతో ఎట్లా మాట్లాడో అట్లా మాట్లాడంటే ఏయ్ ఎవరా నువ్వేంది, నువ్వేమన్నా చెక్కులు నీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిస్తున్నావు అంటే రేవంత్ రెడ్డి సార్ ఇస్తున్నాడు. ఇది సీఎం గారు అందరికీ మంచిగా ఉండాలని చెప్పి, పండగ అందరూ మంచిగా జరుపుకోవాలని చెప్పి గుడికి చేస్తున్నాడు కాబట్టి ఒక 60 లక్షలు వస్తున్న చెక్కులకి మీరు ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తున్నారు, మెల్లగా మాట్లాడానంటే రేవంత్ రెడ్డి గాడు వాడేమన్నా వాని ఇంట్లోకి వెళ్ళిస్తున్నాడు. వాడు అనగానే నాకు కోపం వచ్చింది. మా గౌరవమైన ముఖ్యమంత్రిని ఎట్లా అంటాడు వాడని చెప్పి. హనుమంతరావు అనగానే నాకు ఇంకా ఫైర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మేము కష్టపడే కార్యకర్తలమ్మా, పొద్దున్న లేస్తే మేము పబ్లిక్ కోసం పనిచేసేవాళ్ళం. మీరు వచ్చిర్రు, మీ ఎమ్మెల్యే వచ్చిండు, మా ఎమ్మెల్యే వచ్చిండు, కూర్చొని వాళ్ళిద్దరు ఇచ్చుకుంటారు. నీకేం అధికారం ఉంది? నువ్వేమైనా కష్టపడ్డావా? నువ్వేమైనా ఇచ్చినావా? మేము పొద్దున్న లేస్తే రాత్రి దాకా గుళ్ళలోకి పోయి రాసుకొని చేసుకొని మేము ఇచ్చిన ఫైల్స్ అవి నేను దగ్గరుండి చేయించిన. దానికి మేమేమన్నాం అంటే మేము ఇస్తామని చెప్పలేదు. మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కూర్చొని చేసుకోమని చెప్పి. అట్లాంటిది నువ్వు మా సీఎంని తిట్టే అంత అధికారం నీకు ఓడిచ్చింది. ఆఫ్టర్ నువ్వు కార్పొరేటర్ దొంగ చిల్లర ఓట్లు వేసుకొని నీవు నీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి చేసుకోరు. దాంతోపాటు నువ్వు మళ్ళీ మా సీఎంని తిడతావా? నువ్వు సీఎంని కూడా నా మాట చంప వలిగిపోతే చెప్పుతో కొడతా అని చెప్పినాను. అప్పుడే స్టార్ట్ అయింది కొట్లాట. ప్రతి సవాళ్ళు కూడా విసురుకున్నారు. ఒకవైపు మైనంపల్లి రోహిత్ కూడా చౌరస్తా దగ్గరికి వెళ్ళి మరీ ఆందోళన చేసిన పరిస్థితి. ఇదంతా కూడా ఉధృతం క్రియేట్ అయింది. అంటే ఒక ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీద ఆందోళన చేయడం అనేది కూడా పబ్లిక్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని ఎలా చూడాలి? లేదా నేను చెప్తాను. అమ్మా మీరు నాకు ఒక 1 మినిట్ టైం ఇవ్వాలి. ఎప్పుడైనా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, అవి ఒక మీడియా ఫీల్డ్లో ఉన్నారు, అల్వాల్ అనే విషయం మంచి రకంగా వచ్చిందా బయటికి చెడు రకంగా వచ్చిందా మీరు చూసుకోండి. హనుమంత్ అన్న ఇక్కడ పుట్టి పెరిగిండు, మల్కాజ్గిరిలోనే పుట్టి పెరిగిండు ఆయన. ఇవాళ ఆయనకు 59 సంవత్సరాలు. ఎప్పుడు కూడా అల్వాల్ అనేది మంచి పేరుతోనే బయటకు వచ్చింది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా ఇటువంటి అరాచకాలు జరిగినాయి ఒకసారి మనం చూసుకుందాం. గతంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తుంది. మీరు ఒకసారి గమనించండి అమ్మా, ఇతను ఇప్పుడున్న శాసనసభ్యుడు, ఇప్పుడున్న మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గత సంవత్సరంన్నర నుంచి ఎటువంటి ప్రొలోగ్స్ ఎటువంటి ఇవి జరుగుతున్నాయి అంటే కుతంత్రాలు అంటే కొద్దిమందిని పెట్టుకోవడం. అంటే ఎట్లా అంటే అంటే ఏమంటారు, కంచెని ఇదే చేసినట్టు తప్పు చేయడము, మళ్ళీ రౌడీ అని మాట్లాడడం. వీళ్ళు బయటికి రారు. ఈ రాజశేఖర్ రెడ్డి అనే క్రిమినల్ మైండ్ ఏంటంటే, ఈ రాజశేఖర్ రెడ్డి అనే క్రిమినల్ మైండ్ కొద్దిమంది క్రిమినల్స్ని ఇక్కడ 12-14 కేసులు ఉన్నవన్నీ ఒక వెనుక పెట్టుకొని ఇవన్నీ నడిపించడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. మళ్ళీ అంత ఛాలెంజ్ చేసినప్పుడు కూడా మనం పోకపోతే మీరే చెప్పండి, దమ్ముందా రా మల్కాజ్గిరికి దమ్ము ఉంటే అని వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చెప్పిన తర్వాత ఒకవేళ నేతలు అందరూ అక్కడ చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారా? రాలేదమ్మా, రారు. వాళ్ళకి ఏంటంటే ఇట్లా బట్ట కాల్చి మీద వేయడం అని చూడండి, అంతే తప్ప వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో నిలబడి ఏదన్నా చెప్పుకుంటేందుకు కూడా ఉండదు. వాళ్ళు వెనుక నుంచి కుట్రలు చేసేయడమే తప్ప వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా హనుమంతన్ అన్నట్టు ఆయన
స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఎవరు ఏ తప్పు చేసిన దగ్గర వాళ్ళు లక్ష్మీకాంత్ ఉండనియండి లేదా రోహిత్ బాబు ఉండనియండి, అంటే ఆయన సొంత కొడుకైనా సరే తప్పుని తప్పే అంటారు ఆయన. అక్కడ ఎవరిని కూడా వ్యక్తిని చూడడు, ఆయన వ్యవస్థను చూస్తాడు. ఒక సంస్కారం నేర్పించింది మాకు. నిన్న మీరు అన్నారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాలని. అవును, వాళ్ళకి ఏంటంటే లక్ష్మీకాంత్ అనేటోడు ఇవాళ మైనంపల్లి హనుమంత్ అన్నకు మల్కాజ్గిరిలో అన్ని వ్యవహారాలు ఏదైనా నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా చూసుకుంటే ఈ గుడి చెక్కులు కూడా మీరు చూసుకోండి, మీరు అడగండి ఎవరినైనా సరే. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినప్పటి నుంచి బోనాల చెక్కులు ఏదైనా సరే నేనే చేస్తున్నా. అయితే మధ్యలో ఏమైందంటే పోయిన సంవత్సరము వాళ్ళు ఎవరు కొద్దిమంది ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు వసూలు చేసిందంట. ఇది కాదని చెప్పమనండి. డైరెక్ట్ ఈ మర్రి రాజశేఖర రెడ్డి పిఏ ఎవరో ఉన్నారు, ఈ మర్రి రాజశేఖర రెడ్డి పిఏనే ప్రతి చెక్కుకు ఏదో తీసుకోవడం జరిగిందంటే, అరే ఇంత ప్రతిష్టాత్మకంగా మనం తీసుకొని గతంలో చేసినాం, ఇప్పుడు ఏదో తెచ్చి కుక్కలకు వేసినట్టు అవుతుంది. అసలు వీళ్ళు ఎవరు మధ్యలో ప్రభుత్వం ఇస్తున్నది అది చేరాల్సిన గుడికి చేరాలి, కానీ మధ్యలో దళారులు ఉండొద్దు అని చెప్పి మేము పోతే ఇదే అమ్మ మీరు అన్నారు చూడండి, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసిండ్రు. టార్గెట్ చేసింది ఏంటంటే అమ్మ నేను చెప్తున్నా, ఇది ఎవిడెన్షియల్ ప్రూఫ్ చెప్తున్నా. పోయిన సంవత్సరం 2024 ఈ గుడిలో చెక్కులు ఇచ్చినప్పుడు ఎవరు ఒక రూపాయి గనక ఇవ్వకుండా చెక్కు తెచ్చుకున్నారో ఒకసారి మీరే దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎవరికి కమిషన్? ప్రధాన డిమాండ్స్ ఏంటంటే నేనంతా కూడా గొడవ జరిగింది ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు ఇది కావాలని రెచ్చగొట్టి ఇట్లా ఫోన్లు చేసి హనుమంతను రెచ్చగొట్టి నన్ను గలీజ్ మాటలు తిట్టిండు. నన్ను లంజగోడుక అని తిట్టి గలీజ్గా మాటలు తిట్టినందుకు అరే సాయి లంజగోడుక అని తిట్టిండు. నన్ను లంజగోడుక అని తిట్టి నా సోదరుని నా తమ్ముడిని వారి కార్యకర్త కష్టపడే కార్యకర్తని లంజగోడుక అని ఎట్లా తిడతావు నువ్వు రా చూసుకుందామని చెప్పేసి పలానా క్యాండిడేట్ అంటేనే మీ మనిషి పెద్ద మనిషికి పార్టీతోటి సంబంధం లేదు, ఆ గొడవతోటి సంబంధం లేదు. కానీ నువ్వు ఫోన్ చేసి ఏదైనా ఉంటే నువ్వు మర్యాద పూర్వకంగా ఒక ఎమ్మెల్యేతో ఎక్స్ఎమ్మెల్యే ఆయన పెద్ద మనిషి ఒక ఇన్ఛార్జ్ ఒక హనుమంత్ అన్న అంటే ఒక ప్రేమ అందరికి 10 మందికి. అట్లాంటి మనిషికి నువ్వు ఫోన్ చేసి సాయి లంజగోడుకు ఎవడు నువ్వు అన్నందుకు హనుమంత్ అన్న కోపం వచ్చి హనుమంత్ అన్న ఒకటే అడిగిండు, నువ్వు ఎందుకు తిడుతున్నావు ఫస్ట్ రీజన్ చెప్పు అన్నప్పుడు నేను వాడిని ఎందుకు తిట్టే వాడేమన్నా ఐదా అని చెప్పి దమ్ము ఉంటే వచ్చి చూపండి మల్కాజ్గిరి కంటే దమ్ము ఏందనేది చూపించిండు. మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? అంటే మీ ఇద్దరి మీద కూడా అనేక మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది, ఇద్దరి పైన. A1 A2 మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? డిమాండ్స్ ఏం లేవన్నా. అమ్మ అల్వాల్ పీస్ఫుల్గా ఉంది, మల్కాజ్గిరి పీస్ఫుల్గా ఉంది. అంటే రాబోయే కాలంలో కూడా ఇటువంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏంటంటే మీరు అన్నారు ఎందుకు ఇంత రెచ్చగొట్టాల్సి వచ్చింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ ఎందుకు వచ్చింది అని. ఈ కమిషన్ల కాడ మేము పోం, ఈ కమిషన్లు తీసుకునే సంస్కృతి లేదు. ఈ గుడిల దాంట్లో కూడా తీసుకుంటుండ్రు. అవన్నీ మనం చేసుకొని మంచిగా పోవాలని నిన్న మనం ఇనిషియేట్ తీసుకొని చేస్తుంటే వాళ్ళతో కాలేదు. మొత్తం యాంటీ మొత్తం ఫుల్ సపోర్ట్ గా పోలీస్ వ్యవస్థ మొత్తం అనుకూలంగా. సిఐ ఏమంటాడంటే సిఐ ఏమో ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు కాబట్టి లోపల కూర్చోబెట్టి కంప్లైంట్ మా మీద రాపిస్తాడు, మేమంట కింద కూర్చొని రాయాలంట. డైరెక్ట్ సిఐ ఆ రోడ్డు మీద కూర్చొని రాయండి, మీకు ఏమన్నా మర్యాద ఇవ్వాలా? అసలు జరిగింది మొత్తం సిఐ వల్లనే. సిఐ అనేటోడు బయట రెస్పాన్సిబిలిటీ ఎట్లా లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పబ్లిక్ని ఎమ్మెల్యేలకి తోత్తగిరి చేయడానికి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి కాదు సిఐ ఇప్పించింది. వచ్చింది సిఐ మొన్నటిదాకా ఉన్న సిఐ వల్ల ఎలాంటి ప్రాబ్లం కాదు, హల్వాల్లో ఇంత కూడా ప్రాబ్లం లేకుండే. లా అండ్ ఆర్డర్ ఇమీడియట్లీ చేంజ్ చేయించిండు. ఎందుకు చేంజ్ చేయించిండో ఏందో అది మాకు సంబంధం లేదు. సరే ఎవరు వచ్చినా మాకు పని చేసేటోళ్ళే కావాలా, సిఐలు అనేటోళ్ళు మాకు రక్షణ కలిగించేటోళ్ళే కావాలి. అంతేగాని రివర్స్ లాఠీ చార్జ్ చేస్తారండి మా మీద. మా పిల్లలకి ఎంతమంది దెబ్బలు తాకినా ఇష్టం ఉన్నట్టు కొడతారా? వాళ్ళని ఒక్క దెబ్బ కొట్టకుండా వాళ్ళకి ప్రోటోకాల్ ఇచ్చి పంపిస్తారు, మమ్మల్ని అయితే రోడ్డు మీద ఇచ్చి కొడతారా? ఇట్లా మేము ఏం తప్పు చేసినామని చెప్పేసి నేను అనేటోడిని లక్ష్మీకాంత్ అనేట ఆయన ఎవరి మీద చెయ్యి ఎత్తిందని చెప్పేసి ఒక్క ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి, మీరు ఏం చేయమంటే అది రెడీ అంతే. కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ శాంతి భద్రతకు విరుద్ధంగా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు, కాంగ్రెస్ నేతలపైన దాడులు చేస్తున్నారు. ప్రతి దాడులకు కూడా అనేక సార్లు కూడా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. రెచ్చగొట్టే విధంగా కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ తగ్గించుకుంటే మంచిదంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.